హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనోహరి ఆంటీ తల మీద రెడ్ క్లాత్ కప్పుకొని రావాలి, అది మర్చిపోయాను, అందుకే లోపలికి వచ్చాను. 5 నిమిషాల్లో రెడ్ క్లాత్ కప్పుకొని వచ్చేస్తాను ఆంటీ అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారిని అక్కడ నుండి పంపించేస్తుంది. తర్వాత ఏమో లీలా గొంతు పట్టుకొని వాళ్ళు వెళ్ళారో లేదో చూసి కన్ఫర్మ్ చేయమని నాకు చెప్పాను, కానీ నువ్వు సరిగ్గా చూడలేదేంటి అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లీలా ఏమో పొరపాటు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకున్నాను. నీ పొరపాటు ఖరీదు నా ప్రాణం, నా పంతం, నా ప్రేమ తెలుసా నీకు అని చెప్పేసి మనోహరి అంటుంది. సరేలే వెళ్ళి ఒక రెడ్ క్లాత్ తీసుకురా అని చెప్పేసి మనోహరి లీలని పంపిస్తుంది. తర్వాత ఏమో పంతులు గారు అమ్మ ఆలస్యం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో వాళ్ళ ఆచారం ప్రకారము పెళ్లి కూతురు రెడ్ క్లాత్ ముసుగు వేసుకొని రావాలంట పంతులు గారు, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఏమో పంతులు గారు దుర్ముహూర్తమే కలిసి వస్తుంది, దుర్ముహూర్తంలోనే పెళ్లి చేయమని చెప్పింది, దుర్ముహూర్తం పోయి అమృతకాలం కూడా వచ్చేస్తుంది, అంతేలే అమృతకాలంలో పెళ్లి జరగాలి అని రాసి పెట్టుంటే జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు అనుకుంటారు. తర్వాత ఏమో ఇక రామ్మూర్తి మంగళ భాగ్య కోసం వెతికి అమ్మాయి ఎక్కడైనా కనపడిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అంతలోనే అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు చూసి ఏవండి అన్నయ్య గారు వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి పరిస్థితుల వల్ల మిమ్మల్ని పెళ్ళికి పిలవలేకపోయామండి, ఏమనుకోకండి అని చెప్పేసి అంటే పర్వాలేదండి, అది నా కూతురు ఏ తప్పు చేయదమ్మా, ఎప్పుడు పరాయి వాళ్ళ సొమ్ముకు ఆశపడదు అని చెప్పేసి రామ్మూర్తి చెప్తూ ఉంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో మిస్సమ్మ గురించి మీరు చెప్పి తక్కువ చేయకండి, నా కోడలి తర్వాత నేను చూసిన అంతటి గుణవంతరాలు మిస్సమ్మనే, మనిషికి స్వార్థం ఉండదు, మనసు నిండా ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు, అవి మా కోడలి నగలు అవ్వడం వల్ల అమరు అలా కోపడ్డాడు, మా అమర్కి మాత్రం తెలీదా మిస్సమ్మ బంగారం కోసం ఆశపడే మనిషి కాదని, అయినా మీరు పెళ్ళికి వచ్చారు, మాకు అదే చాలు అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు అంటూ ఉంటే మేమేం పెళ్ళికి రాలేదు, ఈయన గారు కూతురు కోసం వచ్చాము అని చెప్పేసి మంగళ అంటుంటే మిస్సమ్మ ఇక్కడే ఉందే అని చెప్పేసి అంటుంటే ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడే ఉంటుంది, పర్లేదు రండి అని చెప్పేసి ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న రామూర్తి మంగళను తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఏమో మనోహరి రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఈ లీల ఎక్కడికి వెళ్ళింది, ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే తనలానే చీర కట్టుకొని తల మీద ముసుగు వేసుకొని వస్తున్న వాళ్ళని చూసి ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, నిన్నే పిలుస్తున్న ఆగు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో మనోహరి ఎవరు నువ్వు, నాలాగా ఎందుకు తయారయ్యావు, ఎందుకు ముసుగేసుకున్నావు చెప్పు, వద్దు నిన్ను చంపేస్తాను, అసలు అమరు పక్కన పీటల మీద కూర్చోవాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నిన్ను చంపేస్తాను, ఎవరు నువ్వు చెప్పు అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. అయినా కానీ ఆ ముసుగులో ఉన్న బాగి ఇక పలకకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు ఆగు అంటూ మనోహరి తన వెంట మండపంలోకి పరిగెడుతూ వస్తూ ఉంటుంది. కానీ అక్కడే మనోహరి కోసం వచ్చిన రౌడీలను చూసి మనోహరి వెనక్కి వెళ్ళి గదిలోకి తలుపు వేసుకొని ఎలాగైనా సరే నేను ఈ పెళ్ళి ఆపాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి అని చెప్పేసి అంటే ఇక ఆ మనోహరి రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు కూడా మనోహరి వచ్చిందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఏమో గుప్తా ఇద్దరిని కలపడానికి ఎంతటి జగన్నాటకం ఆడినవి జగన్నాథ, ఈ పెళ్ళి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా జరగదు, తన భర్తను రెండోసారి పెళ్లి చేసుకునే అదృష్టం ఈ బాలికకు దక్కుతుంది అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటారు. ఇక తర్వాత ఏమో చెడుపై మంచి గెలవడానికి నువ్వు ఒక్కొక్క జన్మలో ఒక్కో అవతారం ఎత్తావు, స్వార్థంపై మంచి గెలిపించడానికి ఈ బాలిక అవతారం ఎత్తిటివా అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక పిల్లలందరూ రాతోడు మిస్సమ్మ ఎక్కడ, పెళ్లి ఆపుతా అని చెప్పేసింది కదా, మనోహరి ఆంటీ కూడా పెళ్లి పీటల మీదకి వచ్చింది, ఇంకెక్కడుంది రాతోడు అని చెప్పేసి అడుగుతుంటే రాతోడేమో నేను కూడా మిస్సమ్మ కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ ఎక్కడా కనిపించలేదు అంటే ఇక అంజలి పాపేమో మనోహరి ఆంటీకి భయపడి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అనుకుంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత ఏమో పంతులు గారు అమ్మ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులను పిలవండి అని చెప్పేసి అంటే ఇక అమరేమో పంతులు గారు ఆ అమ్మాయికి తన అని చెప్పబోతూ ఉంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో అరే అదేం మాటరా, అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, అదో వీళ్ళే అని చెప్పేసి రామ్మూర్తి మంగళను చూపిస్తారు. ఇక రామ్మూర్తి మంగళ ఏమో మేమా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో అవును అన్నయ్య గారు, మీరు అమ్మాయికి తల్లిదండ్రుల వరుసే అవుతారు కదా, రండి మీరే కన్యాదానం చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళు ఇక అమర్ బాబు గారు అని అంటూ ఉంటే అమర్ ఏమీ అన్నాడండి, నేను చెప్తా
చెప్పాను వాడికి అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటారు. ఇక తర్వాత ఏమో గుప్తా ఏమి విడ్డూరము, ఏం విచిత్రము, అతగాడు తన పెద్ద కుమార్తెకు చేయలేని కన్యాదానాన్ని ఈ విధంగా చేయిస్తున్నావా జగన్నాథ అని చెప్పేసి అతనికి దూరమైన బంధాన్ని ఈ విధంగా దగ్గర చేసితువా, అతగాని జీవితానికి ఈ విధంగా సార్థకత చేర్చితువా, నీ లీలలే లీలలయ్యా అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటారు. ఇక తర్వాత పంతులు గారేమో బాబు కాళ్ళు పళ్ళెంలో పెట్టండి అని చెప్పేసి కన్యాదానానికి మంత్రాలు చదువుతూ ఉంటే రామ్మూర్తి మంగళ కన్యాదానం చేస్తారు. ఇక తర్వాత ఏమో బాకీ శరీరంలో ఉన్న ఆరు మిస్సమ్మ పెళ్ళి తన తండ్రి చేతుల మీదుగా జరగలేదని బాధపడుతూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను చేస్తుంది కరెక్ట్ అని నాకు చెప్పావు స్వామి అని చెప్పేసి భాగ్య శరీరంలో ఉన్న ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో లీల రెడ్ కలర్ క్లాత్ తీసుకొచ్చేసి ఈవిడ తొందర చల్లగుండా అప్పుడే పీటల మీదకి వెళ్ళిపోయారా అని చెప్పేసి లీల అనుకుంటుంటుంది. ఇక మనోహరి ఏమో లీలాని చేసి లీలా లీలా తీసుకురా క్లాత్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. కానీ లీలాకు వినిపించకపోవడంతో ఎవరో పిలుస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది కానీ చూడదు. ఇక తర్వాత ఏమో ఇక పంతులు గారు నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పేసి అంటుంటే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అమర్ ఆలోచిస్తూ ఉండడంతో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక తర్వాత పంతులు గారు అమ్మాయి చేత కూడా కాళేశు దాసి కరిణేశు మంత్రి భోజేశు మాత శైనేశు రంభ క్షమయ ధరిత్రి అని చెప్పేసి ఇక పంతులు గారు బాగి చేత కూడా మంత్రాలు చదివిచ్చేసి తర్వాత ఇక జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పేసి వాళ్ళ చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. తర్వాత ఏమో గుప్తా పౌర్ణమి గడియలు ముగియనున్నాయి, ఆలస్యం అయితే ఈ బాలిక తన శరీరంలోంచి బయటకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏమో పంతులు గారు అమర్ చేతికి తాళిచ్చి ఈ తాళి కట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఆ తాళి నాకు కావాలి, నేను కట్టించుకుంటాను అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో మనోహరి కోసం వచ్చిన రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోగానే అది చూసి మనోహరి పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చేలోపే ఇక అమరు భాగ్య మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసి మనోహరి షాక్ అయిపోతుంది. తర్వాత ఏమో భాగ్య శరీరంలో ఉన్న ఆరు ఇక తాళిని చూసుకుంటూ సంతోషపడిపోతూ 7 అడుగులు వేసిన విషయాలు అన్నింటినీ ఇక సంబరపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో పంతులు గారు బాబు అమ్మాయికి బొట్టు పెట్టండి, మీరు ముసుగు తీయండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారు ముసుగు తీస్తారు. ఇంకా ఆ ముసుగు తీయగానే ఇక అందరూ మనోహరి పిల్లలు రాతోడు భాగ్య వాళ్ళ అమ్మ నాన్న ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక అమరు ఏమైంది వీళ్ళంతా ఇలా చూస్తున్నారు అని చెప్పేసి తన పక్కన కూర్చొని ఉన్న భాగ్యని చూసి అమర్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమో లీలా మిస్సమ్మని చూసి మా మేడం ఉండాల్సిన ప్లేస్లో ఈ మిస్సమ్మ ఉందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మంగళ ఏమో వసి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకే ఈయనతో తాళి కట్టించుకున్నావు అని చెప్పేసి మంగళ భాగ్యని అడుగుతూ ఉంటుంది. కానీ భాగ్య ఏం జవాబు చెప్పకపోవడంతో అడుగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తావేంటే మాట్లాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అమర్ వాళ్ళ అమ్మగారు కూడా మిస్ అమ్మ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, మనోహరి ఎక్కడుంది అని చెప్పేసి చెప్పు అంటూ అడుగుతూ ఉంటారు. తర్వాత ఏమో బాగి పిల్లలు అత్తయ్య మామయ్య ఇంత సీరియస్గా ఉంటారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మంగళ ఏమో ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడో చూస్తున్నావేంటే నోరు తెరిచి మాట్లాడు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ ఉండాల్సిన మనోహరి ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక బాగి ఏమో మీ జవాబు చెప్పకుండా అలానే ఉంటుంది. ఇక గుప్తా ఏమో పౌర్ణమి గడియలు ముగియడానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే అక్కడికి వచ్చిన మనోహరి ఎందుకు చేసావు ఈ పని, ఎందుకు చేస్తున్నావు మిస్సమ్మ చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అమరు తాళి కట్టాల్సింది నా మెడలో, అమర్ ప్రమాణాలు చేయాల్సింది నాతో, అమర్తో జీవితాంతం కలిసి బతకాల్సింది నేను, అసలు నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకున్నావు, అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అసలు నీది కాని స్థానంలోకి నువ్వు ఎలా వచ్చావు, మా ఇంట్లో జీతానికి పని చేసేదానివి నువ్వు అమర్తో జీవితాంతం కలిసి ఉండాలని ఎలా అనుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక రామూర్తి ఏమో అమ్మ ఏదో తెలియక అని చెప్పేసి అడుగుతుంటే ఇక మనోహర్ ఏమో మాట్లాడకండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.